వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో సి ప్రోగ్రామ్ టు కాపీ వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్ విత్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అండ్ వితౌట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ టూ ప్రోగ్రామ్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే ఈ టాపిక్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఫస్ట్ విత్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ చూద్దాం. సో మనకి సిలో వాస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మన స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ ఈజీగా అప్లై చేసుకోవడానికి స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్లో ఇవన్నీ ఉంటాయి. సో ఏదైనా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూస్ చేసుకోవాలంటే స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకోవాలని మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి, కాపీ వన్ స్ట్రింగ్ ఇంటూ అనదర్. సపోజ్ మన దగ్గర ఒక S1 అనే స్ట్రింగ్ ఉందనుకోండి, దాంట్లో సి ప్రోగ్రామ్ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో నేను S2లో కూడా సేమ్ S1లో ఏముందో అదే నేను కాపీ చేయాలి. అంటే S2లో కూడా సి ప్రోగ్రామ్ అని రావాలి. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, S1 కంటెంట్ని S2లో కాపీ చేయాలి. సో దానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, strcpy అనే ప్రీడిఫైన్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు విత్ యూజింగ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ చెప్తున్నాను కాబట్టి. సో హ్యాష్ ఇంక్లూడ్ str.h కామన్ అడర్ ఫైల్ ఇంక్లూజన్ ఫర్ printf అండ్ scanf. తర్వాత strcpy స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూస్ చేసుకుంటాను కదా, అప్పుడు స్ట్రింగ్ డాట్ హెచ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ మెయిన్. ఇప్పుడు నేనేంటి, టూ స్ట్రింగ్స్ కావాలి, ఒకటి S1 ఒకటి S2. ఒరిజినల్గా స్ట్రింగ్ డేటా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నది ఒకటి. ఆ తర్వాత నేను దాన్ని ఇంకొక స్ట్రింగ్లో కాపీ చేయాలి. సో టూ స్ట్రింగ్స్ కావాలి. సో ఆ టూ స్ట్రింగ్స్ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. క్యార్ S1 ఆఫ్ 100 S2 ఆఫ్ 100 2 కాబట్టి మధ్యలో కామాతో సపరేట్ చేసుకుంటా రాసామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి, S1లోకి డేటా రీడ్ చేయాలి, దాన్ని S2లోకి కాపీ చేయాలి. దానికోసం printf ఎంటర్ S1 స్ట్రింగ్ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తున్నా, S1లోకి డేటా ఎంటర్ చేయండి అని. తర్వాత అలా మనకి స్క్రీన్ మీద కనిపించిన వెంటనే మనం ఏం చేస్తాము, ఏదో ఒక స్ట్రింగ్ రాస్తాము. సి ప్రోగ్రామ్ అనో, మీ నేమో, మీ ఊరినేమో, ఏదో ఒక మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత దానికి ఏం చేసాము, గెట్టెస్ యూస్ చేసుకుని రీడ్ చేసుకున్నాము. నేను స్కాన్ఎఫ్ యూస్ చేసుకుని కూడా రీడ్ చేసుకోవచ్చు, స్కాన్ఎఫ్ %s, S1 అని. కానీ ఎందుకు రీడ్ చేసుకోవాలంటే స్కాన్ఎఫ్లో స్పేసెస్ వస్తే అక్కడ రీడ్ చేయదనమాట. అక్కడ వరకు మాత్రమే, బిఫోర్ స్పేస్ వరకు మాత్రమే రీడ్ చేస్తుంది. దాని బదులు గెట్టెస్ యూస్ చేసుకుంటే కంప్లీట్ స్పేసెస్ ఉన్నది కూడా ఆ స్ట్రింగ్ రీడ్ అవుతుంది. సో గెట్టెస్ ఆఫ్ S1 అంటే ఆ స్ట్రింగ్ని రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు మన స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఒక స్ట్రింగ్లో డేటా ఇంకో స్ట్రింగ్లో కాపీ చేయాలంటే ఏంటి, strcpy ఆఫ్ న్యూ స్ట్రింగ్ ఓల్డ్ స్ట్రింగ్. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, S2లోకి S1 కాపీ చేయాలి. సో S2 ఆఫ్ S1, strcpy ఆఫ్ S2, S1. ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, S1 డేటా S2లోకి కాపీ అవుతుంది. ఫైనల్గా టూ స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తాం. printf string1 ఈజ్ %s, S1. printf string2 ఈజ్ %s, S2. ఫైనల్గా రిటర్న్ జీరో. సపోజ్ S1లో సి ప్రోగ్రామ్ అని ఇస్తే S2లో కూడా సి ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది, రెండు, ఎందుకంటే కాపీ చేసాం. ఇప్పుడు సేమ్ ఈ strcpy యూస్ చేయకుండా మనం ఎలా కాపీ చేయాలని చూద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ ఇంక్లూజన్ సేమ్ ఇంటూ మెయిన్. డెఫినిషన్స్ కూడా సేమే, టూ స్ట్రింగ్స్ని మనం డిఫైన్ చేసాం, S1 అండ్ S2. ఇక్కడ I అనే ఒక వేరియబుల్ని కూడా మనం డిఫైన్ చేసాము. ఇప్పుడు ఏం చేసాము, సేమ్ ఇక్కడ వరకు సేమే ఉంటుంది. S1లోకి డేటా రీడ్ చేసుకోవాలి, ఎంటర్ ఏ స్ట్రింగ్ అని అడిగాము ప్రింటఫ్లో. ఆ తర్వాత గెట్టెస్ యూస్ చేసుకుందాన్ని రీడ్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఎలా మనం కాపీ చేస్తాము అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్ ఉందనుకోండి, ఇది S1 అనుకోండి, S2లోకి మనం కాపీ చేయాలి. ఏం చేస్తాము, ఇనిషియల్గా ఇండెక్స్ 0 దగ్గర ఉంటుంది కదా. సో S1 ఆఫ్ 0నేమో S2 ఆఫ్ 0లో కాపీ చేస్తాం సిలే. S1 ఆఫ్ 1లోనేమో S2 ఆఫ్ 1లోకి ఇలా కాపీ చేస్తాం. ఫైనల్గా ఎక్కడి వరకు కాపీ చేస్తాము, నల్ క్యారెక్టర్ రానంత వరకు రిమైనింగ్ అంతా కాపీ చేస్తాం. నల్ క్యారెక్టర్ వచ్చిందంటే అర్థం ఏంటి, నల్ క్యారెక్టర్ అంటే అది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అని. సో బిఫోర్ నల్ క్యారెక్టర్ వరకు మనం S1 ఆఫ్ 0లోకి S1 ఆఫ్ 0లోనేమో S2 ఆఫ్ 0కి, S1 ఆఫ్ 1నేమో S2 ఆఫ్ 1కి, S3 ఆఫ్ 0లోనేమో S3 ఆఫ్ 3కి ఇలా కాపీ చేస్తూ ఉంటాం. అన్ని క్యారెక్టర్స్, నల్ క్యారెక్టర్ తప్ప రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ని మనం అసైన్ చేసి లాస్ట్లో S2కి లాస్ట్లో డల్ క్యారెక్టర్ అనేది అసైన్ చేస్తాం. సో ఇప్పుడు దానికోసం ఫర్ లూప్ యూస్ చేసుకున్నాం. ఎందుకు, 0 0 1 1 ఇలా రిపీట్ అవుతూ ఉండాలి కదా లాస్ట్ వరకు, సేమ్ ప్రాసెస్ కాపీయింగ్. సో ఫర్ లూప్
ఫర్ i ఈక్వల్ టు 0 ఎప్పటి వరకు జరగాలి, ఈ S1లో ఉండే i నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు జరగాలి. సో S1 ఆఫ్ i నాట్ ఈక్వల్ టు i ప్లస్ ప్లస్ 0 అయ్యాక 1 అయ్యాక 2 అవ్వాలి కదా. సో i ప్లస్ ప్లస్ ఏం చేయాలి, మనం S2లోకి S1ని కాపీ చేయాలి. సో S2 ఆఫ్ i ఈక్వల్ టు S1 ఆఫ్ i. సో ఫర్ లూప్ కంప్లీట్ అయ్యేంత అయిపోయేటప్పటికి మొత్తం S2లో కూడా స్ట్రీ ప్రోగ్రామ్ అని కాపీ అవుతుంది. కానీ మనకి స్ట్రింగ్లో లాస్ట్లో స్ట్రింగ్ అనేది దేంతో టెర్మినేట్ అవ్వాలి, నల్ క్యారెక్టర్తో టెర్మినేట్ అవ్వాలి. కాబట్టి ఈ S2 లాస్ట్లో S2 ఆఫ్ iలో ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నల్ క్యారెక్టర్ ప్లేస్ చేయాలి. S2 ఆఫ్ i ఈక్వల్ టు నల్. అప్పుడే ఇది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అని మన కంపైలర్కి అర్థం అవుతుంది అనమాట, లేకపోతే అర్థం కాదు. ఫైనల్గా 2 స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ 1 ఈస్ %s, S1, ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ 2 ఈస్ %s, S2 రిటర్న్ చేయడం. సో ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్లోకి విత్ యూజింగ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ అండ్ వితౌట్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ కూడా మనం కాపీ చేయొచ్చు.